మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' లేదా 'రప్పాడిద్దాం' అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందు నుండే దర్శకుడు అనిల్ రావుపూడి ప్రమోషన్ షురూ చేశాడు. సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత అంచనాలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావుపూడి గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' విజయంలో కీలక పాత్ర పోషించింది. ఏంటంటే అంతా టక్కున చెప్పే విషయం కామెడీ. ఆ సినిమా మాత్రమే కాకుండా అనిల్ రావుపూడి గతంలో వచ్చిన సినిమాల్లోనూ ఎక్కువ శాతం కామెడీ ఉంటుంది. ఒక 'భగత్ సింగ్ కేసరి' మినహా మిగిలిన సినిమాల్లో ఎక్కువ శాతం కామెడీ ఉంటుంది. ఇక చిరంజీవి సినిమాలోనూ మాస్ మసాలా కామెడీ ఉంటుందని సమాచారం అందుతోంది. అంతేకాకుండా చిరంజీవి వింటేజ్ యాక్టింగ్, వింటేజ్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను చూడబోతున్నారని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబో మూవీని కేవలం కామెడీకి పరిమితం చేయకుండా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించబోతున్నారు. సాధారణంగా ఎమోషన్స్ ఎక్కువ అయితే కామెడీ ఉన్న భారంగా అనిపిస్తుంది. అందుకే దర్శకుడు అనిల్ రావుపూడి కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్నట్లు తెలుస్తుంది. ఎమోషన్స్ తో కాస్త స్క్రీన్ ప్లే భారంగా సాగుతుందని అనుకున్న సమయంలో కామెడీ సీన్స్ వస్తాయట. అలా కామెడీతో పాటు ఫ్యామిలీ భావోద్వేగాలు అద్భుతంగా ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావు పండించబోతున్నాడంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. చిరంజీవి, అనిల్ రావుపూడి సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తిని కనబరుచుతున్నారు. అందుకే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న చిరంజీవి, అనిల్ రావుపూడి మూవీలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న నేపథ్యంలో తమిళంలోనూ ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అనిల్ రావుపూడి సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే విడుదల అవుతూ ఉంటాయి. మరి ఈసారి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమాకు భీమ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ సినిమాలోని పాటలు సైతం అదే స్థాయిలో ఉండే విధంగా భీమ్స్ కసితో వర్క్ చేస్తున్నాడని మేకర్స్ అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.